యోహాను సువార్త 8వ అధ్యాయము 32, 33 వచనాలు చూసుకుందామండి. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పరిశీల దగ్గర యేసు ప్రభు వెళ్ళినప్పుడు, లేకపోతే పరిశీలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, యేసు ప్రభు అంటాడు, మీరు ఇంకా దాసత్వంలో ఉన్నారు, ఇంకా పాపం అని చెప్పలేదు కానీ బంధకాల్లో ఉన్నారు, యువర్ స్టిల్ ఇన్ స్లేవరీ, లేకపోతే దాసత్వంలో ఉన్నారు అని చెప్తే ఆ పరిశీలు అంటారు ఏంటిదంటే, మేము అబ్రహాం సంతానము, మేము విశ్వాసంకి తండ్రి ఆయన సంతానము, ఆయన వారసులము, మేమేంటి దాసత్వంలో ఉండేది అని అంటున్నారండి. అని అంటే అసలు వాస్తవానికి చూసినట్లయితే వారు చెప్పేది వాస్తవమేనా, వారు చెప్పేది సత్యమేనా, వారు చూసినట్లయితే మొదటి నుండి అంతవరకు వారు నిలబడి మాట్లాడుతున్న ఆ సందర్భం కూడా వారు ఇంకా దాసత్వంలో ఉన్నారు. ఎలాగా అని అంటే, మొదటిగా వారు కల్దీలకి దాసులు, ఐగుప్తీలకి దాసులు, బబిలోను దేశస్తులకి దాసులు, అసిరియా దేశస్తులకి దాసులు. ఇప్పుడు ఆ పరిశీలు ఎవరైతే మాట్లాడుతున్నారో యేసు ప్రభుతో, అప్పుడు కూడా రోమన్స్ అధికారం కింద ఉన్నారు, అంటే రోమీలకు అధికారంలో కింద ఉన్నారు. వారు ఎంత గుడ్డితనంతో ఉన్నారంటే, అన్ని సంవత్సరాలు, అసలు ఎన్ని మార్లు దేవుడు మనల్ని దాసత్వం నుండి, అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ మనందరికీ తెలుసు కదా, వారందరి దాసత్వం నుండి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. మీరు దాసులు ఉండకూడదని చెప్పి వారిని బయటికి తీసుకొస్తే, మేము ఎవరికి దాసులం లేదుమే అని అంటున్నారు. ఎంత సింపుల్గా కొట్టిపడేస్తున్నారు చూసారా. అయితే దాని తర్వాత వచనం చూసినట్లయితే దేవుడు అంటాడు, యేసు ప్రభు అంటాడు, ఓ యు హిపోక్రిట్స్ అంటారు. ఒకటే మాట, వేశ్యదారులారా. ఈరోజు మనం కూడా అలాగనే అంటున్నామేమో. వి మైట్ బి సేయింగ్, మేము క్రైస్తవులం కదా, మేము విశ్వాసులం కదా, మేము ఆరాధించేవారం కదా, మేమేంటి దాసత్వంలో ఉండేది, మేమంతా బాగానే ఉన్నాం కదా, ఎవ్రీథింగ్స్ ఫైన్, ఎవ్రీథింగ్స్ గోయింగ్ యాజ్ పర్ ద ప్లాన్, మేమేంటి దాసత్వంలో ఉన్నాము అని అంటున్నారేమో. మనల్ని కూడా దేవుడు అంటున్నాడేమో, వేషధారులారా, హిపోక్రిట్స్, వేషధారును. ఈరోజు మనకు తెలియకుండానే వారికి తలుపులు తెరుస్తున్నాం. చాలామంది మభ్యంలో ఉండేది ఏంటిదంటే, ఆ మబ్బులో ఉండేది ఏంటిదంటే, వీ కెన్ నాట్ బీ ఇన్ బాండేజ్. యేసు ప్రభు ఆయన చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన చేసిన సిలువ త్యాగాన్ని బట్టి, రక్తం చిందించిన విధానం బట్టి నేను దాసత్వంలో లేను. బట్ మనము అపవాదిని ఆహ్వానిస్తున్నాం. ఎలాగా ఆహ్వానిస్తున్నాం అంటే, మొదటిగా ఏంటిదంటే మన గర్వం బట్టి, లస్ట్, శరీర ఆశలు బట్టి, నేత్ర ఆశలు బట్టి, జీవపు డంబాన్ని బట్టి, కోపాన్ని బట్టి కూడా మీరు అపవాదిని ఆహ్వానిస్తున్నారండి. మొదటిగా మీ దేవుడు మనకిచ్చిన ఈ ఆలయం శరీరంలోకి, రెండవది మన గృహంలో ప్రవేశించడానికి మనము లిటరలీ ఓపెనింగ్ డోర్స్. నిజంగా వాడికి తలుపు తెరుస్తున్నాను. ఏంటిదంటే మన కోపము, మన శరీరిచ్చలు బట్టి, మన గర్వం బట్టి, మన డంబం బట్టి. కొంతమందికి చాలా చేదు ఏంటి, బిటర్నెస్. వాళ్ళు ఎప్పుడో 5 years బ్యాక్ నన్ను అలాగ అన్నారు, 6 years బ్యాక్ నన్ను ఆ మాట అన్నారు. ఎంత ధైర్యం ఉంటే నన్ను అలాగ ఉంటాను, నేను ఎప్పుడు కూడా వారి ముఖాన్ని చూడను అనే చేదు ఉంటుంది చూడండి. ఒకరి గురించి ఎవరైనా ఆలోచిస్తుంటే, వారి గురించి ఆలోచిస్తుంటేనే ఒకలాంటి ఆయాసము, ఒకలాంటి కోపము, ఉద్రేకము, సమ్ కైండ్ ఆఫ్ బిటర్నెస్. ఆ చేదు మీకుందండి, అది కూడా ఒక బాండేజ్, అది కూడా ఒక బంధకము. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే, నిజముగా మీరు స్వతంత్రత కోరితే, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ వీఆర్ ఫ్రీ? మనం స్వతంత్రత పొందుకుంటే ఏమవుతుందంటే, దేవుడు ఆయన ఆకాశ వాకిలు విప్పి పట్టరానంతా కుమ్మరించే దేవుడు అండి మన దేవుడు. ఇవన్నీ కూడా మనకి అడ్డుబండలాగా, మనల్ని పైకి వెళ్ళకుండా, మనం జీవితంలో ముందుకు సాగలేకుండా, ఈ లోకంలో పరలోకంలో ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. కానీ ఈ లోకంలో ఆశీర్వదించబడకుండా ఉండాలంటే ఇవన్నీ అడ్డుబండలుగా, బానిసత్వంగా, దాసత్వంలోకి మనల్ని నడిపిస్తుంది. చేదు అనుభవాలు ఉన్నాయా? చేదు అనుభవాలు అందరికీ ఉంటాయి, కానీ చేదు మీ హృదయంలో ఉందా? చేదైన వ్రేళ్ళు, ద బిటర్ రూట్స్ ఇన్ యువర్ హార్ట్. హూ ఇస్ ఇట్ దట్ యువర్ అగేన్స్ట్? ఎవరి గురించి మీకు చేదు, ఎవరి గురించి ఆలోచిస్తే ఒకలాంటి చేదు, విషము, అసలు అసహ్యము. ఆ మాట ఎత్తద్దు, ఆ పేరు ఎత్తద్దు, వారి గురించి మాట్లాడను. మీరు అంటారు,
అవునండి, నిజంగా వాళ్ళు అంత చేస్తే మీరున్న అటువంటి పరిస్థితుల్లో మీరు కూడా అలానే చేస్తారు. అంత డబ్బులు మోసం చేస్తాడు, తీసుకున్నాడు పోయాడు, ఇంకెప్పుడు ఇవ్వలేదు. హౌ కెన్ ఐ ఫర్గివ్ దట్ పర్సన్, హౌ కెన్ ఐ ఫర్గివ్, హౌ కెన్ ఐ ఫర్గివ్. అన్ఫర్గివ్నెస్ అండ్ బిటర్నెస్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. చేదు అనేది, క్షమించలేని హృదయం అనేది ఒక జోడు. అదే రీతిగా జెలసీ, ఈర్ష్య, రిసెంట్మెంట్, ఇవన్నీ మనలో ఉంటే వీఆర్ ఓపెనింగ్ డోర్స్. ఇవన్నీ మనం అనుకుంటాం చిన్నవే కదా అంటే అపవాదికి ఒక చిన్న సందు చాలు మన జీవితంలో జొరపడిపోవడానికి. హీ వాంట్స్ టు బార్జ్ ఇన్ టు అవర్ లైఫ్స్. మీరు అనుకుంటుండొచ్చు, మనతో పని ఎందుకు, వాడికి బోల్డ్ మంది ఉన్నారు కదా అంటే వాళ్ళందరూ అక్కర్లేదు. అపవాదికి అన్యులు లేకపోతే దేవుని ఎరగని వారు అక్కర్లేదు. మీరు కావాలి, మీ కుటుంబం కావాలి, మీ బిడ్డలు కావాలి. ఎందుకంటే మీరు, మీ కుటుంబము ఆయనలో నిజంగా స్వతంత్రత పొందితే, నిజంగా స్వేచ్ఛ, ఆయన పరిపూర్ణమైన ప్రేమను మీరు రుచి చూస్తే, యూ విల్ బికమ్ అ వరల్డ్ చేంజర్. మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతారు. మీ నుండి వచ్చే జనరేషన్, మీ నుండి వచ్చే తరం ఆశీర్వాదకరంగా మారుతుంది. అందుకనే ఈ లోకంలో ఉన్నప్పుడు, అందుకని అపవాది ఏం చేస్తాడంటే, మోషే పుట్టిన వెంటనే ఆ చిన్న బిడ్డలందరినీ చంపేయాలని ఆశపడ్డాడు, మగ బిడ్డలందరినీ. అదే రీతిగా యేసు ప్రభు పుట్టే టైంలో కూడా అందరినీ చంపేయాలని ఆశపడ్డాడు మగ బిడ్డల్ని. హీ ఆల్వేస్ వాంట్స్ టు డిస్ట్రాయ్ బికాస్ హీస్ అఫ్రేడ్ దట్ యూ విల్ బికమ్ అ వరల్డ్ చేంజర్. మనం ఈ లోకానికి ఆశీర్వాదకరంగా మారుతామేమో, ఈ లోకాన్ని ప్రభావితం చేస్తామేమో, ఈ లోకానికి దేవుని ప్రేమ చూపే వాట్ ఈస్ హిస్ బిగ్గెస్ట్ గోల్ అంటే దేవుని గురించి సువార్త వెళ్ళకూడదు, దేవుని గురించి వర్తమానం వెళ్ళకూడదు, దేవుని గురించి ఎవరు తెలుసుకోకూడదు. ఎందుకంటే దేవుడే సత్యం అని వాడికి తెలుసు, లోకంకి తెలియదేమో, బట్ హీ నోస్ దట్ గాడ్ ఇస్ ట్రూత్. ఆ ట్రూత్ అండ్ ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈరోజు ఆ స్వతంత్రత మీరు పొందుకున్నారనుకోండి, ఆ స్వతంత్రత ఇతరులకి పంచారనుకోండి, అది అలాగా వెలుగు జ్యోతి వల్ల అందరికి అంటిందనుకోండి, యు నో హౌ మచ్ ఇంపాక్ట్, ఎంత ప్రభావితం చేస్తాం మనం ఈ లోకాన్ని. దట్ హీ డజంట్ వాంట్. అది అపవాదికి నచ్చదు, అది అపవాదికి వద్దు. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనము, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నౌ డూ యూ అండర్స్టాండ్ హూస్ ఇన్ బాండేజ్? పాపము చేయు ప్రతివాడు, ఏ భేదము లేదు, ప్రతి ఒక్కరు పాపం చేసి ఆయన మహిమను కోల్పోయారు అన్న రీతిగా పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. ఈరోజు ఏ విషయంలో మీరు పాపంలో ఉన్నారు మీకు తెలుసు, మీ హృదయానికి తెలుసు, దేవునికి తెలుసు, అందరికీ, మీకు దేవునికి మధ్యలో తెలిసిన విషయం అది. యు నో విచ్ ఏరియా యు ఆర్ ఇన్ బాండేజ్. ఏ విషయంలో మీరు దాసత్వంలో, ఏ విషయంలో పాపం చేస్తారు. దిస్ ఈజ్ హౌ యూ ఓపెన్ డోర్. ఒకసారి చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోడండి. ఒక్కసారి మనం పాపం చేస్తే దుఃఖపడతాడేమో, బాధపడతాడేమో, ప్రేరేపిస్తాడేమో, అంచుతాడేమో, అలాగ చేయకూడదు అని మనకి మెల్లనైన స్వరం వినిపిస్తాడేమో. బట్ ఇఫ్ యు కీప్ ఆన్ డూయింగ్ కంటిన్యూడ్ సిన్, అంటే కొనసాగుతున్న పాపం, ఈరోజు చేయను అంటూ చేస్తున్నారు. సరే నిన్న చేశాను, ఈరోజు చేయనని నిశ్చయించుకున్న మీరు మరలా ఈరోజు చేస్తారు. ఎందుకంటే ఒకసారి నిన్న ఎలాగూ పాపం చేస్తాను కదా, ఇప్పుడు నేను పాపుల లెక్కలోనే ఉన్నాను కాబట్టి ఈరోజు కూడా చేస్తాను. ఈరోజు చేసిన మీరు మరలా రేపు ఎందుకంటే ఇంకా నేను పాపిని, ఇంకా దేవుడు నన్ను మెచ్చడు, ఇంకా దేవుడికి నేను నచ్చను, దేవుడు నన్ను వదిలేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వదిలేస్తాడు, కాబట్టి ఐ విల్ కంటిన్యూ. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద ఎనిమీ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్, కంటిన్యూడ్ సిన్. ఈరోజు ఎటువంటి దాసత్వం, ఈ బానిసత్వం ఏంటిదంటే, సీరియస్లీ వీ నీడ్ టు బీ సెట్ ఫ్రీ. యూ షుడ్ టెల్ యువర్ సెల్ఫ్, nothing is a master over my life. ఎవరు కూడా నా జీవితం పైన యజమానుడు కాలేరు. ఎందుకంటే నా యేసే నా యజమానుడు. హీ ఈస్ ద మాస్టర్ ఆఫ్ మై లైఫ్. ఈరోజు మీరు ఎవరైనా కొనసాగుతుంది పాపము, ఐఎమ్ రియలీ లుకింగ్ ఫర్ డెలివరెన్స్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నాకు నిజంగా స్వతంత్రత, విడుదల కావాలని నేను ఆశపడుతున్నాను, కానీ నా సొంతంగా నేను రాలేకపోతున్నాను అన్న వారికి ఈరోజు దేవుడు నిశ్చయముగా విడుదల దయచేయును గాక. ఆమెన్.